అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సాయి యువస్వరంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో సత్యసాయి యువ సమ్మేళనం కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంలో అయ్యన్న మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవలు ఎనలేనివని కొనియాడారు. ఏపీలో 1008 గ్రామాలు దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేశారన్నారు. సత్యసాయి బాబా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, వారి పేరు మీద ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ప్రారంభించి ఎంతోమందికి వైద్యం అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, వారిని సరైన దారిలో నడిచేలా కృషి చెయ్యాలని స్పీకర్ అయ్యన్న భావన వ్యక్తం చేశారు. ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर हेलो जोन सर ముందు చెప్తాను. లోకల్ ప్రేయర్ ఇవ్వండి. మంచి స్కూల్ ఇది. అది ప్రతి జిల్లాలో నుంచి ఉన్నాయి. ఏ జిల్లా వరకు ఆ జిల్లాలో ఇవ్వండి. వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అనంతపురం జిల్లాలో తీసుకొని విశాఖపట్నం ఇస్తే అడిగిపోతే మధ్యలో పారిపోతాడు. విశాఖపట్నం తీసుకెళ్ళి అనంతపురం ఇస్తే ఆడించుకుంటాడు. 2 నెలల ముందు చెప్పాయి ఇవ్వండి. కానీ ప్రతి దగ్గర కూడా మీ దేవాలయాలు కట్టారు, స్వామివారి గుళ్ళు మందిరాలు కట్టారు. సంతోషం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, రాజకీయాలకు వెళ్ళండి, మీకు దృష్టిలో పెడతాను. ఈ మధ్యకాలంలో ఏంటంటే అసలు గుడి కట్టడానికి శ్రమపడి ఎంతో ఆర్థిక సాయం చేసి గుడికి ఆ మందిరం కట్టిన వాళ్ళని కొంతమంది పక్కకు కూర్చేది కదా, కష్టపడి పెట్టుకొని పక్కకు కూర్చేది కదా. ఏమి కాదు ఇస్తాను కొంచెం చెప్పకూడదు. ఆ రోజు నర్సీపట్నం ఒకటి ఉంది మందిరం. ఎవరికైతే మీకు అర్థం చేసి అప్పలేడు తెలుసుకో, వాళ్ళు గౌరవించు. ఆ గుడి కట్టిన వాళ్ళు ఎవరో ఇప్పుడు కనపడదు. ఇక్కడ ఆ మ్యాచ్ గారు అప్పుడే కనపడతారు. అతనికి భయం ఎక్కువ, ఉన్నది కూడా మాట్లాడాడు. ఉన్న ఆస్తి తెప్పేస్తాడు భయం. ఎంత ఆస్తి ఉందండి మనకి? కోట్లు ఉందా అంటే తెలుసు నాకు. నర్సీపట్నం మందిరం కట్టినప్పుడు ఎవరెవరు సాయం చేశారో నాకు తెలుసు. వాళ్ళు ఎవరు ఇవాళ అక్కడ లేదు, బయట చూస్తారు. కొత్త వాళ్ళు ఆక్రమిస్తారు. వీళ్ళు బదిలీ ఆటకుంటారు, ఏమనదు. ఇటువంటి జరుగుతున్నాయి సార్. మీరు అంటే మా గౌరవం. మీరంతా కష్టపడతారు. ఒకరిద్దరి వల్ల ఈ పెద్ద ఆర్టీసీ చెడిపోకూడదు. ఏడపూరుకు ఉంటుంది. ఒక దాని వల్ల మొత్తం ఇల్లంతా పడిపోతుంది. ఆ గుర్తు తీసిపోయారా రామరాజు శ్రీరామూర్తిరెడ్డి గారిని ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారండి, నాతో పాటు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఆరోగ్యం పాడు శ్రీరామూర్తిరెడ్డి గారు. అతన్ని అడిగితే మీకు మొత్తం హిస్టరీ తెలుస్తుంది. స్వామివారి భక్తులు సాయిబాబా అంటే పడిసేసిపోతుంది. అటువంటి వాళ్ళు అడిగితే కొంచెం కరెక్ట్ చేయండి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్, హాస్పిటల్ సిస్టమ్ మీరు మాత్రం వదలొద్దండి. మరి చాలా మందికి ఉపయోగపడుతుంది. నా అవసరం. నాకు 67 సంవత్సరాలు వచ్చాయి. ఎన్నాళ్ళు ఉంటారు నాకు తెలియదు, కానీ ఉన్నాళ్ళు మాత్రం మీతో పాటు నేను కూడా భక్తుడిగా సేవ చేస్తాను. ఎవరు కూర్చోండి నాకు తెలుసుకోండి, కూర్చుంటుందని నాకు తెలుసు. ఆ కూర్చుకున్న వాళ్ళు మాత్రం కూడా క్షమించమని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.